గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ పక్షవాతం గురించి డిస్కస్ చేద్దామండి. బ్రెయిన్ స్ట్రోక్ మామూలుగా మనకి 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు ఉంటాయి కదండి, దాంట్లో రక్తం గడ్డగడ్డం వల్ల రక్త కణాలు బ్రెయిన్లోని రక్త కణాలు చనిపోవడం వల్ల వచ్చే స్ట్రోక్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారండి. ఒకవేళ మనకి రక్తనాళం పగిలిపోవడం వల్ల వచ్చే స్ట్రోక్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటామండి. అసలు స్ట్రోక్ ఎందుకు వస్తుంది, దాని కాసెస్ ఏముంటాయంటే, ఒకటి మోస్ట్ కామన్గా మనం చూసేవి అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే అన్కంట్రోల్డ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం కానీ, తర్వాత లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండి, ఒబిసిటీ ఉండడం కానీ, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం కానీ, లేకపోతే స్మోకింగ్ ఎక్కువ చేయడం కానీ, దీనివల్ల స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. స్ట్రోక్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే, మోస్ట్ కామన్గా ఉండే సిమ్టమ్స్ ఒకటి మూతి వంకర పోవడం కానీ, తల తిరిగినట్టు ఉండడం కానీ, లేకపోతే నడుస్తున్నప్పుడు ఒక పక్క తూలిపోవడం అనిపించడం కానీ, లేకపోతే చెయ్యి కాళ్ళు కంటిన్యూస్గా తిమ్మిరి ఉండడం కానీ, లేకపోతే చెయ్యి కాళ్ళు పడిపోవడం కానీ, మాట సరిగ్గా లేకపోవడం కానీ, లేకపోతే సివియర్ హెడేక్ రావడం కానీ, కొంతమందికి చూపు మొత్తం చీకటైపోవడం కానీ అలా ఉంటాయండి సిమ్టమ్స్. మనకి ఒకవేళ స్ట్రోక్ వస్తే ఎలా కనుక్కుంటామంటే, సిటీ ఎంఆర్ఐ చేసి అది ఇస్కెమిక్ స్ట్రోకా లేకపోతే హెమరేజిక్ స్ట్రోకా అని డయాగ్నోస్ చేస్తామండి. ఒకవేళ మనకి ఇస్కెమిక్ స్ట్రోక్ అయితే ఒకవేళ 4.5 hours లోపలే మనం హాస్పిటల్కి వెళ్ళామంటే థ్రాంబోలైసిస్ చేసి మనం ఆ రక్తం గడ్డగట్టింది కదండి, దాన్ని కరిగించవచ్చు. సో అలాగ థ్రాంబోలైసిస్ చేయడం వల్ల మోస్ట్లీ 90% రికవరీ ఉంటుందండి. ఒకవేళ మనకి హెమరేజిక్ స్ట్రోక్ అనుకోండి, దానిని బీపీ తగ్గించడం వల్ల కానీ, లేకపోతే కొంతమందికి సర్జరీస్ కూడా అవసరం పడవచ్చు అండి. స్ట్రోక్ రాకుండా అసలు ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే, యూజువల్గా మనం చూస్తుంటాం ముందు ఒక 10 years 15 years బ్యాక్ అయితే ఓన్లీ మోర్ దాన్ 60 years ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే వాళ్ళకి స్ట్రోక్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు 30-40 years వాళ్ళకి కూడా స్ట్రోక్స్ చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల 30-40 years నుంచి బీపీ రావడం కానీ, షుగర్ రావడం కానీ, దీనివల్ల మనకి స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయి. సో మనం ఈ 30 years నుంచే బీపీ షుగర్ చెక్ చేసుకోవడం కానీ, ఒకవేళ షుగర్ బీపీ ఎక్కువ ఉంటే కంట్రోల్లో పెట్టుకోవడం కానీ, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం కానీ, స్మోకింగ్ ఆల్కహాల్ దూరంగా ఉండడం కానీ, స్ట్రెస్ తగ్గించుకోవడం కానీ, వీటికి దూరంగా ఉండడం వల్ల స్ట్రోక్ ప్రివెంట్ చేసుకోవచ్చు.